హలో! ఏం బాబు నిన్న డిస్కస్ చేసిన చేంజెస్ గురించి ఆలోచించావా ఏమైనా? ఆలోచించరు. ఎందుకంటే మీ స్టోరీకి మీరు బాగా అటాచ్ అయిపోతారు. వేరే వాళ్ళు ఏమైనా చేంజెస్ అడిగితే దాన్ని పెద్ద అటాక్ లాగా తీసుకుంటారు. బడ్జెట్ ఎక్కువ కావాలంటున్నావు. ఎండింగ్ చేంజ్ చేయమంటే ఏమో ఇట్లా సైలెంట్ ఉండిపోతున్నావు. నా కడుపు నిండా అన్నం పెట్టడం లేదు గమ్మత్తుగా అంటే నీ కోపం వచ్చినట్టుగా ఉండవులేమో. కోపం రాదు నాకు తెలుసులే. అంతే కానీ అన్నం అంతా నాకే పెట్టాలని రక్షిస్తున్నావా? హలో. అరే ఏం మాట్లాడినావురా ప్రొడ్యూసర్తో? ఆయన ఫోన్ మాట్లాడుతుంటే కాల్ ఎందుకు కట్ చేసినావు ముఖం మీద? అతను ఏం వినకుండా ఎండింగ్ మార్చమన్నాడు. సర్లే, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఒకడు ఇలానే సినిమా అంటే ప్యాషన్, షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పా, ఒక 50K బడ్జెట్ అన్ని కూడా చెప్పా, అడ్జస్ట్ చేసుకో, ఓకేనా? ఇంకొకటి, ఆ ఎండింగ్ గురించి నువ్వు అరవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనోడే కొంచెం యంగ్, అర్థం చేసుకుంటాడు, సరేనా? చెప్పురా ఏదో ఒకటి. సరే. హలో. హలో, జనార్దన్ గారా మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? అదే వినయ్ ఫోన్ చేశాడు కదా షార్ట్ ఫిలిం గురించి. అవును బ్రో, మీ బడ్జెట్ ఎంత? 1 lakh వరకు అవుతుంది. ప్రొడక్షనే అంత అవుతుందా? అవును. సరే, స్టోరీ ఏంటి బ్రో? బ్రో, ఇదొక దెయ్యం కదా. దయ్యం కదా? అలాంటివి నాకు బాగా ఇంట్రెస్ట్. చెప్పు మొత్తం చెప్పు. చెప్పే ముందు ఒక క్లారిటీ ఇవ్వు, ఇదే కథ ఎందుకు చేస్తున్నావు? రీజన్ ఉంటే కంటెంట్ అవుతుంది, చెప్పలేకపోతే అర్థం లేనట్టు అవుతుంది. దీనికి నా దగ్గర ఆన్సర్ లేదు. 1,00,000 ఖర్చు కూడా అవుతుంది కదా బ్రో. చెప్పు. ఓపెన్ చేస్తే ఒక అబాండన్ లేక్,
హాఫ్ కొలాప్స్డ్ క్లాక్ టవర్. అక్కడ మన హీరో తరుణ్ ఇంకా తన ఫ్రెండ్ తేజ బైక్ మీద ఆగుతారు. బ్రో, మన హీరో కొంచెం కోపం ఎక్కువ. అవునా, ఎందుకు? వాడి యాటిట్యూడే అంత. ఓ, వాళ్ళ ఫ్రెండ్ మరి? వాడు కొంచెం ఇన్నోసెంట్. అరే జల్లి పదరా ఇంటికి. ఇదేంది? అదేదో బాక్స్ దొరికింది, జ్యువెలరీ బాక్స్లో ఉంది, పదరా. ఆ రోడ్డు పక్కన దొరికినాయని ఎందుకురా నీకు? అది ఇంట్లో ఏమైనా ఉండొచ్చా? కొంచెం బరువు ఉంది. అందులో ఉంటాయి వచ్చు రాళ్ళు తప్ప. అందులో ఏమైనా ఉంటే మొత్తం నాకే, మరి నువ్వు అడగొద్దు. నువ్వే పెట్టుకో, నాకెందుకు అవన్నీ. ఆ బాక్స్లో ఏముంది? అది మెల్లగా స్టోరీలో రివీల్ అవుతుంది. ఇది పట్టుకో. హలో శిరీష్, ఫ్రీయేనా? అదే ఇన్స్టాగ్రామ్లో కొంచెం బిజీ ఉన్నట్టున్నావు కదా, అందుకే అడుగుతున్నా. ఏదైంది కానీ చెప్పిన పని ఏమైంది? ఏం చేసావు? నా బొంద చేసావు. మేనేజర్కి పంపురా బాబు అంటే కస్టమర్కి పంపించుకున్నావు. కొంచెమైనా బేసిక్ సెన్స్ ఉండొద్దా? ఎవరికి పంపేయాలో తెలియకుండా ఉంటారా మీరు? అదంతా కాదు, నీకు నేను ఏం చెప్పా శిరీష్? నేను అంత క్లియర్గా నాకు ఎక్స్క్యూజ్ ఇయ్యకు శిరీష్. నువ్వు యూ షుడ్ డూ వాట్ ఐ సే, అంతే. మేనేజర్కి నువ్వే పంపించుకొని నువ్వే సార్ట్అవుట్ చేసుకో. ఇప్పుడైతే ఫోన్ పెట్టే శిరీష్. అది ఇది ఓపెన్ అవ్వట్లే, ఓపెన్ చేసేయచ్చు కదరా. నువ్వే వేసుకో. అరే చేసిరా, ఏం కాదు. చేసుకో బే. సరే ఆకలి అవుతుంది, ఏమైనా చేయొచ్చుగా తినడానికి. ఆర్డర్ చేసుకో. అన్ని డబ్బులు ఉంటే నేనెందుకు అడుగుతారా? అక్కడ చిప్స్ ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి, ఏమైనా చేయొచ్చుగా. నువ్వు చేసుకోవచ్చుగా. ఓపిక లేదురా. ఆగు, కూరగాయలు కోసిన దానికి ఆ మ్యూజిక్ ఎలివేషన్ ఎందుకు బ్రో? బ్రో, సినిమాటిక్ లిబర్టీ. రిలీజ్ అయ్యాక పావర్టీలోకి వెళ్ళకపోతే చాలు. హ్మ్. సరే, నెక్స్ట్ ఏంటి? ఏంద్రా సౌండ్ అంతా? ఆపు. మళ్ళీ లేదు, నువ్వు వచ్చి తీయొచ్చు కదా. రే ఏం కాలే
పర్లేదులే. ఆగు, సామురాయిలాగా బిల్డప్ ఎందుకు బాక్సే కదా ఓపెన్ చేస్తుంది? బ్రో సినిమాటిక్ లిబర్టీ కానీ కానీ ఏంది ఇది? దీని కానీ బిల్డప్ జ్యువెలరీ బాక్స్ వెయిట్ అన్నావు కదరా? నాకేం తెలుసురా, వెయిట్ ఉంటే మనం ఉంటుంది అనుకున్నా. ఏం లేకపోతే నన్నేం చేయమంటావు? ఏమైనా వినిపిస్తుందా? ఆ? ఏంది వినిపించేది ఏంది? వినిపించకపోవడం ఏంట్రా? ముసలామె వాయిస్ వినిపిస్తలేదా నీకు? ముసలిదేందిరా? ఎవరుంటారు ఈడ ముసలోళ్ళు నీకు వినిపోయినీకి? అరే ఆగురా. రే ఏమైంది? రే నిన్నేరా? ఏమైందిరా? అరే ఎవరో నా పేరు అడుగుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే నిజంగా అడుగుతుందిరా. అవునా? ఇంకేం అడుగుతుంది? నా పేరు తేజ. ఇద్దరం ఉంటాం. రేయ్ నాకైతుందా నీకు? నిన్నే బే. అరే ఆమె మాట్లాడుతుంటే అర్థమైతే లేదా? సరే నా చేతిలో ఏముందో చెప్పురా. అరే కామెడీ చేయకరా. సీరియస్గా అడుగుతున్నా. తాళం చెవి. ఆగు, బామ్ ఏంటి, వాయిస్ ఏంటి, 2025 ఏంటి? బ్రో ఆ బాక్స్లో ఒక దెయ్యం ఉంది, ఇప్పుడే బయటకు వచ్చింది. తేజకు ప్రశ్నలు అడుగుతుంది. ఏం చేస్తున్నాడు బ్రో వాడు? అద్దంలో వాడిని చూసి వాడు నవ్వుకుంటున్నాడు. అది అర్థమవుతుంది, దాని తర్వాత ఏం చేస్తున్నాడు? ముఖానికి క్లాత్ కట్టుకుంటున్నాడు. క్లాతా? ఇంకేమొద్దా? అదే ఎందుకని? బామ్మ చెప్పింది చేస్తున్నాడు. 5 years నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నా బ్రో, ఇంత వియర్డ్ సీన్ ఎప్పుడు వినలే. కథ ఇంకా ఉంది బ్రో. అరే లెగురా, అక్కడ కూర్చుంటుందంట. ఇద్దేనికి? అరే అడుగుతుందిరా. అరే అడుగుతుంది, ఇచ్చేరా. ఏం చేస్తావు దీంతోని? అరే ఇవ్వరా తరుణ్. ఇవ్వనురా. నీ మొహం తీసుకెళ్ళి ఆ గిన్నెలో పెట్టమంటుంది. గిన్నెలో పెట్టుమందా? ఇంకేమొద్దా? సరే సరే చెప్పు చెప్పు.
అసలు ఎవరా ఆమె చెప్పినా నువ్వెందుకు చేస్తున్నావు? ఆ? ఏం చేశాను రా? ఏం చేసావేంద్రా? పిచ్చోడ్లాగా అటు ఇటు తిరిగినావు ఇంతసేపు. హ్యామర్ పట్టుకుంటా అంటావు, సలాడ్లో ముఖం పెట్టమంటావు. నాకు తెలిసి ఆ బాక్స్ వల్లనేరా. ఆ బాక్స్ నుంచి ఏదో వచ్చిందిరా, నా మైండ్ అంతా తినేసింది. ఫస్ట్ అయితే దాన్ని పడేద్దాం పదరా. ఈసారి ఏదో కొత్త వాయిస్ వినిపిస్తుందిరా. ఇప్పుడెవరు? ఎవరో ధర్మవరం రాజు అంటరా. ధర్మవరం రాజా? కుబేరుడు అంటారా. ఇదేంటి మళ్ళీ ఒకటి దయ్యం అన్నావు కదా? టైం పట్టింది బ్రో ఇంకో దయ్యం బయటకు రావడానికి. తర్వాత భయపడకు, గుర్తుపెట్టుకో, మర్చిపోకు అని తరుణ్ చెప్తాడు. అరే నాకు భయం అవుతుందిరా. అసలు ఏమైతుందిరా? నువ్వు భయపడకు, మర్చిపోకు, గుర్తుపెట్టుకో. నీకేం వినిపించదు. ఇది పడేసి వచ్చి పడుకుందాం. భయపడకు, మర్చిపోకు, గుర్తుపెట్టుకో. భయపడకు, మర్చిపోకు, గుర్తుపెట్టుకో. భయపడకు, మర్చిపోకు, గుర్తుపెట్టుకో. భయపడకు, మర్చిపోకు, గుర్తుపెట్టుకో. భయపడకు, ఇక్కడనే రా. మర్చిపోకు, గుర్తుపెట్టుకో. ఏ తీసినావురా? ఇక్కడే. భయపడకు, మర్చిపోకు, గుర్తుపెట్టుకో. భయపడకు, మర్చిపోకు, దొరికింది, గుర్తుపెట్టుకో. పక్కా ఇక్కడే. భయపడకు, మర్చిపోకు, గుర్తుపెట్టుకో. భయపడకు, అది ఇక్కడ ఫ్లాష్ మర్చిపోకు, గుర్తుపెట్టుకో. భయపడకు, మర్చిపోకు, గుర్తుపెట్టుకో. భయపడకు, మర్చిపోకు, గుర్తుపెట్టుకో. భయపడకు, గుర్తుపెట్టుకో. పాట లేకుండా ఊరికెళ్ళారా బ్రో? అన్నీ తీసేస్తే సినిమా ఉండదు బ్రో. సరే కానీ ఆ దయ్యం వాడికి మాత్రమే ఎందుకు వినిపిస్తుంది? ఫస్ట్ ఆ బాక్స్ ముట్టుకుంది వాడే. ఇప్పటి వరకు ఎవ్వరు ముట్టుకోలేదా? ముట్టుకున్న వాళ్ళు ఎవరు ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు బ్రతికలేరు. అంటే అవును. అరే నాకు భయం అవుతుందిరా. నువ్వు భయపడకు, దేనికి భయపడకు. నువ్వు బాక్స్ తెచ్చుకున్నావు, ఇప్పుడు పడేసావు, అంతేగాని నువ్వేం తప్పు చేయలేదు. ఇప్పుడు వాయిస్లో ఏమి వినిపించవుగా. అట్లా కాదురా. అట్లా కాదు, ఇట్లా కాదు. నువ్వు ఓవర్ థింక్ చేయకు. నువ్వు ఓవర్ థింక్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. అర్థమైందా? మళ్ళీ వినిపిస్తే? అది వినిపించదు. ఒకవేళ వినిపించినా నువ్వు వినిపించుకో. ఒకవేళ విన్నావే అనుకో, నాకు చెప్పకు. ఇక వాడుకుందాం. అరే తేజ, నేను ఆఫీస్ పోతున్నా. నువ్వు అడ్డమైన అని ఆలోచించి భయపడకు. నాకు టైం అవుతుంది, సరేనా? ఏమన్నా ఆర్డర్ చేసినావా? తేజ ఏమన్నా ఆర్డర్ పెట్టినావా? నిన్నేరా? వినిపిస్తలేదా మాట్లాడేది? హెడ్ ఫోన్స్ దీబే. నిన్నే. వద్దు. ఎవ్వరు నువ్వు? నేను ధర్మవరం రాజు, కుబేరవర్మని. వాణ్ణి చంపి ఇదంతా నాకెందుకు ఇప్పుడు? మీ సోదరుడిని మేము చంపలేదు.
అలా ఎలా పోయాడు? భయం. ఆ బామ్మ మ్యానిపులేటర్, మాటలతో మాయ చేస్తుంది, వినొద్దు. భయపెడుతుంది, పడొద్దు. బాక్స్ తిరిగి వెనక్కి వచ్చాక సరిగ్గా అప్పుడే తను వెనక్కి జరగడం, వెనకున్న హ్యామర్ కింద పడడం, బామ్మ మాటలకి నిజంగానే తను వెనకుందేమో అనే భయంతో చనిపోయాడు. అప్పటి వరకు నా దయ్యం ఇప్పుడెందుకు వచ్చింది? బ్రో, ఆ దయ్యం రాత్రి 11 నుంచి మార్నింగ్ 3 వరకే ఉంటుంది. అవునా? ఎందుకంత పంక్చువాలిటీ? ఆ బామ్మ యాటిట్యూడే అంత. మీ హీరో లాగా? అవును. మాయాదేవి భయపెడుతుంది. తను చెప్పింది వినొద్దు, తను చెప్పేది చేయొద్దు, లేదంటే తన నవ్వుకి వశమైపోతారు. కుబేర వర్మ అనే నేను ధర్మవరం రాజ్యపు రాజుని. ధర్మవరానికి బహునామాలున్నాయి. ధర్మపురం, బౌద్ధపురం. పూర్వం గౌతమ్ బుద్ధుల వారు ఈ చోట నివసించడం వలన ఈ ప్రదేశానికి ఆ పేరు, కీర్తి లభించినది. అలాంటి శాంతికి ప్రతిరూపమైన ధర్మవరంలో ఒక అసాధారణమైన జన్మం జరిగినది. పుట్టిన మరు నిమిషం నుంచి నవ్వడంతో, నవ్వే తన లక్షణం అవ్వడంతో తన తల్లి తనకు ముద్దుగా మాయాదేవి అని పేరు పెట్టుకున్నది. అలా ఈ నవ్వుతున్న బిడ్డ గురించి వార్త తెలిసి ఊరూరా జనాలు చూడ్డానికి వచ్చేవారు. రోజులు మారాయి, ఋతువులు మారాయి, కాలం మారింది. మాయాదేవి కూడా తన తల్లి అంత ఎత్తుకు ఎదిగింది. తన వయసుతో వచ్చిన మార్పుల వల్ల తన నవ్వు కూడా రెట్టింపు అయింది. ప్రజలు మళ్ళీ మాయాదేవి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈసారి వేరే అర్థంలో తన ఈ అసాధారణమైన నవ్వు ఈ దుస్థితికి చోటు చేసుకుంది. ఆ కారణం వలన మాయాదేవి ఎప్పుడు తనలో తనే బాధపడుతూ ఉండేది. వయసుకు వచ్చిన పెళ్లి కాకపోవడంతో ఊర్లో జనాల చర్చల వల్ల మాయాదేవి తల్లిదండ్రులు నలిగిపోయేవారు. ఇంకా ఈ బాధ, భారం చాలా ఎక్కువై చాలు అనుకున్నారేమో. వాళ్ళు కూడా మాయాదేవిని వదిలి వెళ్ళిపోయారు. తన తల్లిదండ్రుల అకాల మరణం కారణం తనే అవ్వడం వలన మాయాదేవి మరింత బాధకు బానిసయ్యింది. మాయాదేవి ఇంటి వెనక ఒక చెట్టు ఉండేది. తనకేం బాధ వచ్చినా ఎవరు చెప్పుకునే వాళ్ళు లేకపోవడంతో ఆ చెట్టుతోనే అన్ని పంచుకునేది. ఇలా తనకంటూ తన ఇల్లు, చెట్టు మాత్రమే మిగిలాయి. సాధారణమైన నారి అయి ఉంటే ప్రజలు పట్టించుకునేవారు కాదు. కమలంలా వెలిగే ముఖం కలగడం వలన స్త్రీల మధ్య ఈ లోపం మరింత ఎక్కువ ధ్వనించేది. జనం నుంచి తన నవ్వుని, కోమలత్వాన్ని కాపాడుకోవడానికి తన ముఖం దాచుకునేది. ఇదే కష్టాల్లో సమయం చాలా వేగంగా మారిపోయింది. మాయాదేవి వృద్ధాప్యం కూడా వేగంగా వచ్చింది. అసంతృప్తైన జీవితం కొనసాగించడం ఇష్టం లేక మాయాదేవి కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. తన స్నేహితురాలు మరి లేదని బాధేమో కొంతకాలంకి తన చెట్టు కూడా తన దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ మాయాదేవి నవ్వు మాత్రం ఆ చోటే ప్రతిధ్వనించేది. ఇలా ఆ ఊరు ప్రజలు తన నవ్వు వల్ల అసాధారణమైన మరణం పొందేవారు. ఇలా ఈ సంఘటన ధర్మవరం రాజైన నా వద్దకు వచ్చింది. మా మంత్రులతో చర్చించి ఒక ఉపాయం తీసుకురమ్మని మేము ఆదేశించాము. అప్పుడే ఒక తాంత్రికుడిని పట్టుకొచ్చారు. తాంత్రిక సిద్ధాంతం ప్రకారం ఒక ఆత్మ తాను ఉన్న చోటే ఒంటరిగా నిలిచిపోతే ఆత్మతో పాటు మరో ఆత్మను జోడించి బంధించవచ్చు. కానీ ఏ జాతి జీవం అదే జాతి జీవంతో బంధించాల్సి ఉంటుంది. ఊర్లో ప్రజలెవరూ దీనికి సిద్ధంగా లేదు. అందువలన ధర్మవరం రాజైన మేము మా ధర్మాన్ని పాటించి మా పుత్రుడైన వీరరాజు వర్మకు రాజ్యాన్ని అప్పగించి మాయాదేవి ఆత్మతో మా ఆత్మను బంధించడానికి అంగీకరించాము. ఇప్పుడు మీరు తెచ్చుకున్న పెట్టి మాయాదేవి మరియు ధర్మవరం రాజైన మా ఎముకల కలయిక. మరి ఇప్పుడు నేనేం చేయాలి? మాయాదేవి భయపెడుతుంది. తను చెప్పింది వినొద్దు, తను చెప్పేది చేయొద్దు, లేదంటే తన నవ్వుకి వశమైపోతారు.
వచ్చాడు సరిగ్గా దయ్యం వచ్చినప్పుడు? తేజ చేసిన ఫుడ్ ఆర్డర్ అప్పుడే వచ్చింది. అదే టైంకి మాయాదేవి మ్యానిపులేట్ చేయడం, డెలివరీ ఆర్డర్ పర్సన్ డోర్ కొట్టడం, తను కూడా అదే భయంతో చనిపోయాడు. ఫుడ్ ఆర్డర్ రావడానికి అంతసేపు పట్టిందా? తేజ చనిపోయిన 5 minutesకే తరుణ్ కూడా వచ్చాడు. ఆ బాక్స్కి ఏమైన తర్వాత? ఆ బాక్స్ జనరేషన్స్ నుంచి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎంతోమందిని తినేసింది, సౌండ్తో, భయంతో. ఒకరి నుంచి ఇంకొకరికి మారుతూ వచ్చింది. సైకిల్ ఎండ్ అయితే కానీ మళ్ళీ పాతి పెట్టిన చోటుకి వెళ్ళదు. బ్రో అంతా బాగుంది, స్టోరీ బాగుంది, బాక్స్ బాగుంది, క్యారెక్టర్స్ బాగున్నారు, మాయాదేవి బాగుంది, కానీ లాస్ట్లో ఎందుకు చచ్చిపోతారు? ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎండింగ్ చేంజ్ చేయగలవా? లేదు, ఎందుకు చేంజ్ చేయొద్దు? నేను రాసుకున్న కథ ఇది, ఇలానే ఉండనివ్వండి. ఓకే, విల్ హ్యావ్ టు సీ బ్రో, ఐల్ లెట్ యు నో. ఓకే. హలో. ఈ ఏందిరా ఎండింగ్ కూడా ఆల్రెడీ చెప్పా కదా 4 రోజులు మాట్లాడమని. ఒక ఎండింగ్ కోసం ఎందుకు ఎంత పట్టింపు? ఎంతమంది ప్రొడ్యూసర్ తో మాట్లాడాలి నువ్వు? ఇంకా అసలు ఏముందా ఎండింగ్ లో? ఎంత టైం వచ్చింది అక్కడ? నిన్నే అడిగేది. హలో హలో.